నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. డిఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ఉంగుటూరులో వైసీపీ రిలే దీక్షలు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణగదొక్కలేరన్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. జగన్ భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం, వైసీపీ శ్రేణులపై దాడులే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతోంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి కీచుకుల వేధింపులు రాష్ట్రం దాటి ఖండాంతరాలకు వ్యాపించిపోయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి. మహిళల రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజం. ప్రజల సమస్యలపై అందిన అర్జీల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ప్రజల సమస్యను పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను నెరవేర్చి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎన్డీ షబీనా, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ముద్దుల రాము, చెల్లపోయిన కోవింద్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, వీరవాస్ట్రం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, పట్టణ తెలుగు యువత అధ్యక్ష ఉపాధ్యక్షులు గొలగాని రమేష్, చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు ముదునూరి గంగాధర్ తిలక్, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధాకుమారి, గుల్లంకి శ్రీలక్ష్మి, అంబాళ్ల జోగేశ్వరి, ఎస్కే రజియా బేగం, మల్లుల పరమేశ్వరరావు, జవ్వాది గణేష్, మోకా సుబ్బారావు, ఎండీ ఫిరోజ్, గొంతన శ్రీనివాస్, బొక్క శ్రీనివాస్, నల్లం గంగాధర్, గ్రామ వార్డ్ కమిటీల నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. దాదాపుగా ప్రతి శుక్రవారం కూడా ప్రజల సమస్యల మీద ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీ సమస్యల మీద పెన్షన్లు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, మరి వేరే వేరే సమస్యల మీద కూడా ఇక్కడ మన గ్రీవెన్స్ సెల్, మన జాతీయ అధ్యక్షులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం. ఈ గ్రీవెన్స్ సెల్ పెట్టడం దాదాపుగా చాలా మంది పెన్షన్ల కోసం ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ రోజున కూడా చాలా మంది వచ్చున్నారు. మీరందరూ కూడా మీ సమస్యల మీద తప్పకుండా మేము స్పందించి పార్టీ తీసుకెళ్లి మీకు అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు మరి మీరందరూ కూడా మేము ఇంటింటికి మీకు వస్తున్నాం. మీరందరూ కూడా పెన్షన్ల కోసం వచ్చారు. సూపర్ 6 లో భాగంగా చాలా మందికి రేషన్ తీసుకుంటున్నారా? మీరు తీసుకుంటున్నారు. అలాగే తల్లికి వందనం, బిడ్డలకి డబ్బులు పడుతున్నాయా? 15,000 రూపాయలు. అవునా కదా? మీ మనవాళ్ళకి కావచ్చు, మీ బిడ్డలకు కావచ్చు, పడుతున్నాయి కదా. అలాగే చాలా మందికి ఇప్పుడు కొత్తగా ఈ పెన్షన్లు వచ్చారు, కానీ చాలా మందికి దాదాపు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అవునా కదా? వస్తుంది కదా. మీ మహిళలు ఎవరైతే మీ ఇంట్లో లేడీస్ మహిళలు ఉన్నారో అందరూ కూడా స్త్రీ శక్తి ద్వారా బస్సు ఎక్కుతున్నారా? ఉచిత బస్సు ఎక్కుతున్నారా? ప్రతి నెల కూడా రేషన్ తీసుకున్నారా ప్రతి ఒక్కళ్ళు? ఎందుకంటే దాదాపుగా మన పార్టీ ఆదేశాల ప్రకారం ఇంటింటికి, అంటే దాదాపుగా 2 సంవత్సరాల పార్టీల అధికారంలోకి వచ్చాక కూటమి నాయకత్వంలో మీ అందరికీ కూడా ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చారో ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నారా లేదా అనేది మీ ఇంటింటికి మేము రావడం జరుగుతుంది. చాలా మందికి నిన్న రూరల్ కూడా నేను వచ్చాను, టౌన్ లో కూడా తిరుగుతున్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏదైతే నమ్మకంతో మీరు పార్టీని గెలిపించారో, అధికారంలోకి తీసుకొచ్చారో, వాళ్ళ మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కూడా సూపర్ 6 లో భాగంలో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు. అవునా కదా? అర్జీలు స్వీకరిస్తూ ఆ అర్జీల్ని వెనువెంటనే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు
మరి నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అర్జీలలో ఎక్కువ భాగం పెన్షన్ నిమిత్తం, అలాగే ఇంటి స్థలాల నిమిత్తం, అలాగే వితంతువుల పెన్షన్లు, మరి ఇటువంటి ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. అలాగే పట్టణంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద కూడా రోడ్ల విషయం కానీ, మంచినీటి విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఎక్కువ దరఖాస్తులు మరి ప్రజలు తీసుకురావడం జరుగుతుంది. అవన్నీ కూడా క్రోడీకరించి సంబంధిత అధికారులతోటి పంపించి వాటి పరిష్కారానికి ఈ ప్రజావేదిక కృషి చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఆరోగ్యశ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నాయకుల్ని కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్యన ఉండమని చెప్పి సుపరిపాలన తొలడు అనే కార్యక్రమం ఒక 45 రోజులు ఇచ్చి, అలాగే జెండా పండగ అని చెప్పి పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకి ఒక 30 రోజులు ఇచ్చి, అలాగే ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి 45 రోజులు ప్రోగ్రాంలు ఇచ్చి నిరంతరం కూడా కూటమి నాయకులందరినీ కూడా ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలు తెలుసుకునే వాళ్ళకి మనం ఏం కావాలి చేయమని నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పంపితే ప్రజల మధ్యన ఉంటుంటే ప్రజలందరూ కూడా ఈ 2 సంవత్సరాలు చాలా మనశ్శాంతిగా ఉన్నామండి. పరిపాలన చాలా బాగుంది. గతంలో 5 సంవత్సరాలు నిద్రపెట్టేది కాదని చెప్పి ప్రజలు చెప్తున్న తరుణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి మరి ఆయన అమావాస్యకి పౌర్ణానికి బయటకు వచ్చి బాడుకో కోతలన్నీ కూస్తూ కూటమి నాయకుల్ని రెచ్చగొడుతూ విధ్వంసాన్ని సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఒక అద్భుతమైన కల్పనని సృష్టించాలని చెప్పి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నాడు. మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన అధ్యక్షులు అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులే గెలిచేలాగా మనం ప్రయత్నం చేయాలి. అదే కాకుండా ఇవాళ ఇంటింటికి మరి ప్రచారానికి వెళ్తూ మనం 45 రోజులు కూడా ఇక్కడ గతంలో ఈ 2 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం ఏం చేసింది, అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాలు ఏమేమి అందజేశారు, ఇవన్నీ కూడా ప్రతి వార్డులోకి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం తెలియపరచాల్సిన విషయం ఎంతైనా ఉంది. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తోట సీతారామకృష్ణ గారి కార్యక్రమంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యొక్క ప్రజల యొక్క సమస్యలు ఆర్జీల రూపంలో తీసుకొని ఈ యొక్క ఆర్జీలు మేడం గారి దృష్టికి తీసుకొస్తే వారు అధికార దృష్టికి తీసుకెళ్తారు. ఆ సమస్య ఆవిడ చేతుల మీదుగా పరిష్కారం జరుగుతుంది. మాజీ ఎంపీ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు మరి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరి ఈరోజు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ మెండే పార్థసారథి గారు, భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మద్దుల రాము గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ చల్లబోయిన భగవంతి గారు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా గారు వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాను. తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాస్ కనకదుర్గ గారు, ఇలా జిల్లా ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం గారు, మన ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరు మనం పెద్దలు సందేశం ఇచ్చిన తర్వాత గ్రామాల వారి, పట్టణాల వార్డు వారీగా మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తారని సమస్యలు పెద్దలు విన్నవించుకోవాల్సింది కోరుచున్నాను. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణగదొక్కలేరని ఉంగుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ అక్రమాలు, అవకతవకలపై ఆరోపణలు చేస్తూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏలూరు జిల్లా ఉంగుటూరులో శుక్రవారం 2వ రోజుకు చేరాయి. డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైసీపీ శ్రేణులతో కలిసి పార్టీ ఇన్ఛార్జ్ వాసుబాబు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై బాధితుల పక్షాన వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తుంటే కూటమి నేతలు పోలీసులతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని, పలు చోట్ల దాడులకు తెగపడుతున్నారని మండిపడ్డారు. పిలుపు మేరకు డిఎస్సి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు, ఉద్యోగ నియామకాలు జరిగినటువంటి అవకతవకల్ని కూడా
విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి బేషరతుగా రాజీనామా చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా రెండో రోజు ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు కేంద్రంలో నెడవరం మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున శిబిరంలో ఈరోజు నిరాహార దీక్షకి కూర్చోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల జగన్మోహన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే, విజయవాడలో మరి సీనియర్ నాయకులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారిని మరి అక్కడ సంబంధించినటువంటి కుటుంబ శాసనసభ్యులు వారి యొక్క బోనాలను తీసుకొచ్చి శిబిరాన్ని ధ్వంసం చేసి వాళ్ళందరి మీద కోడిగుడ్లు ఇతర వస్తువులు ఇసిరి ఆ యొక్క రిలే నిరాహార శిబిరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. పైపెచ్చు దాంట్లో కూర్చున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారిని కానీ, ఇతర పెద్ద నాయకులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ నిన్న వాళ్ళు వచ్చి ధ్వంసం చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో సబబని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే మా ఏలూరు పార్లమెంటు దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు దీక్షా శిబిరానికి నాయకులతో, కార్యకర్తలతో, విద్యార్థులతో బయలుదేరుతున్నటువంటి మాజీ శాసనసభ్యులు ఒంటారు అబ్బాయి చౌదరి గారు వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డగించడం, ఎలాగన్నా చేయటం, నిలబడించడం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తుందని, ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యతను విస్మరించి దుర్మార్గ పాలన సాగిస్తుందని వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ కి అధికారికంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ చంద్రబాబు ఆదేశాలతో హోంశాఖ, రాష్ట్ర పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఆయన భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేవరపల్లి పర్యటనలో కనీసం హెలిప్యాడ్ వద్ద కానీ, పొగాకు వేలం కేంద్రానికి వెళ్లే మార్గంలో కానీ ఒక్క పోలీసును కూడా ఉంచకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఎంతో కొంత సాయం రావటం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. పేరుకి మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పని ప్రగల్భాలు పలుకుతారు. డబుల్ కాదు, అసలు సింగిల్ కాదు, అసలు ఇంజినే లేకుండా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. మరి గాలికి వదిలేసినటువంటి ఈ పరిస్థితిలో కిందటేడు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే, కానీ ఎంతో కొంత రాజకీయంగా, ప్రభుత్వ పరంగా సున్నితత్వం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఏడన్నా జాగ్రత్తలు తీసుకుంటారు. అరే కిందటేడు తీసుకోలేకపోయామే, ఈ ఏడన్నా పట్టించుకుందాం. జగన్ మళ్ళీ బజారెక్కి మనల్ని విమర్శిస్తాడు, మన తప్పుల్ని ప్రజలకి మనని ఓడదీసి నుంచో పెడతాడు బజార్లో అని చెప్పిన జాగ్రత్త తీసుకుంటారు. కానీ అధికారం మదం దిగనటువంటి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలని, వాళ్ళ పంటల్ని గాలికి వదిలి వాళ్ళు చస్తే చచ్చారులే అనేటువంటి చోద్యం చూసే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల తరపున గొంతెత్తాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? వెళ్ళాలి కదా. దేవరపల్లిలోని ఆక్షన్ కేంద్రానికి, పొగాకు వేలం కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి రైతుల ఇక్కట్లను విని ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పని అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం, హోంశాఖ ఉద్దేశపూర్వకంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి అధికారికంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని హోంశాఖ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.